బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. మే 27న కౌంటర్ వేస్తామని, జూన్ 7న ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సిబిఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఏదైతే కవిత అరెస్ట్ అయ్యారో, ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ కేసు, ఈ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు ఏంటి కూడా దాఖలు చేశారు. అయితే రెండు బెయిల్ పిటిషన్లపైన కూడా ఈరోజు విచారణ వచ్చింది. ఈ విచారణను జస్టిస్ వర్ణకాంత్ శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. అయితే ఈ కేసు సందర్భంగా కవితకు సంబంధించిన కేసులో మే 27వ తారీఖున, అంటే ఈ నెల 27వ తారీఖున బెయిల్ పైన కౌంటర్ కూడా దాఖలు చేస్తామని చెప్పేసి సిబిఐ స్పష్టం చేయడం జరిగింది. అయితే కవిత సిబిఐ కేసులో బెయిల్కి అప్లై చేయగానే జడ్జి సిబిఐకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసులకు ఇప్పటివరకు కూడా సిబిఐ నుంచి ఎటువంటి సమాధానం కూడా లేదు. అయితే నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు తమకు సమయం కావాలని చెప్పేసి కోరి మే 27వ తారీఖున ఈ నోటీసులకు రిప్లై అనేది కూడా ఇస్తామని చెప్పేసి సిబిఐ స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు అనేక మందిని విచారించింది. అయితే కవిత పాత్రకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది కూడా ఇప్పటివరకు సిబిఐ దాఖలు చేయలేదు. కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రమే ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. సో జూన్ 7వ తారీఖున ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి, అందులో కవిత ప్రమేయానికి సంబంధించి ఛార్జ్ షీట్ అనేది కూడా జూన్ 7వ తారీఖున ఫైల్ చేస్తామని చెప్పేసి సిబిఐ స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే వన్స్ ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేసిన తర్వాత కవిత బెయిల్కి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. అంటే కవితకు సిబిఐ కేసులో జూన్ 7వ తారీఖు తర్వాత బెయిల్ వచ్చేందుకు అవకాశాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఈడీ కేసులో మాత్రం బెయిల్ ఎంతవరకు వస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈడీ తరపు న్యాయవాదులు స్పష్టం చేయడంతో ఈడీ తరపున వాదనలేంటి కూడా జడ్జి వినడం కూడా జరిగింది. అయితే జాబితాలో ఉన్న మొత్తం అన్ని కేసులను కూడా విచారించిన తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని చెప్పేసి మధ్యాహ్నం జడ్జి స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం అన్ని కేసులు ముగిసిన తర్వాత దీనిపైన విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అనేక రకాల కొత్త అంశాలను కూడా తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే కవితను అరెస్ట్ చేయడానికి సంబంధించి ఈడీ కేసులో చట్టపరమైన ఉల్లంఘనలు కూడా అనేకం జరిగాయి. దీనిపైన మేము కోర్టులో సుప్రీంకోర్టులో కేసు అనేది కూడా ఫైల్ చేసి ఉన్నాం. సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరుపుతామని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ అనేది కూడా జూలైకి వాయిదా పడింది కాబట్టి జూలైలో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయా లేదనేది కూడా స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంది. ఆ లోపు బెయిల్ కోసం మేము దరఖాస్తు చేశామని చెప్పేసి కోర్టుకు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఏదైనా కేసులో, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఏదైనా కేసులో మహిళలకు ప్రత్యేకమైన అవకాశాలన్నింటి కూడా ఉంటాయి, చట్టపరమైన రక్షణలన్నింటి కూడా ఉంటాయి. సో వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే 2022 ఆగస్టు 7లో సిబిఐ కేసు అనేది కూడా నమోదు చేసింది. అయితే సిబిఐ ఈడీలు రెండు కూడా ఎప్పుడైతే దీనికి సంబంధించి కేసు అనేది కూడా నమోదు చేశాయో అప్పుడు కవిత పేరు అనేది కూడా తెరపైకి రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రమే కవిత పేరు అనేది కూడా తెరపైకి రావడం కూడా జరిగింది. సో ఇండో స్పిరిట్స్ లో వాటా కోసం ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పారు. అయితే తొలిసారిగా కవిత పేరు అనేది ఆ కేసులో తెరపైకి రావడం అనేది కూడా జరిగింది. అయితే అరుణ్ రామచంద్ర పిల్లై తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు. అయితే అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి అరుణ్ రామచంద్ర పిల్లై తను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు దాని పరిస్థితి ఏంటనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లికి ఈ కేసులో మధ్యంతర బెయిల్ అనేది కూడా వచ్చింది. ఆయన కూడా మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఫోన్లు ధ్వంసం చేశామని చెప్పేసి కూడా సిబిఐ చెప్తోంది. మొత్తం మీద కూడా విచారించకుండానే ఈ విషయాలన్నింటి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇటు ఈడీ తరపున వాదనలన్నింటి కూడా జరిగాయి. ఈడీ మాత్రం ఈ విషయాలన్నింటినీ కూడా కొట్టిపారేస్తూ ఇందులో ముమ్మాటికి కవిత ప్రమేయం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఝాన్సీ. రైట్ శిరీష్.